టాపిక్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ గురించి చెప్పాను. వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. అది ఎలా ఉంటుందని చెప్పాను, ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది, దాని కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది దీని యొక్క డెరివేషన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఆల్మోస్ట్ అన్ని అంటే ఎయిర్ కూలింగ్ సిస్టంలో నేను సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ గురించి, బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి, అలాగే బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి, అలాగే సింపుల్ ఎవాపరేటివ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి, వాటి యొక్క సిస్టమ్స్ గురించి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్గా, చాలా ఈజీగా నేను వీడియోస్ చేయడం జరిగింది. సో ఒకసారి ప్రతి ఒక్క వీడియో చూడండి, ఒకసారి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కాబట్టి, అవి ప్రాబ్లమేటిక్ కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీ మెథడ్లో కూడా చెప్పాను. అలాగే వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్, అంటే ఆ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. సో దానికోసమే నేను ఈ వీడియో చేయడానికి కారణం. చూడండి ఒకసారి, వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో జనరేటర్ ఉండేది. ఒకసారి నేను జస్ట్ రిపీట్ చేస్తాను. ఇది అబ్జార్బర్, ఓకే, అబ్జార్బరు, అలాగే సో ఎవాపరేటర్ ఉంటుంది. ఎవాపరేటర్ నుంచి హీట్ ఎక్స్చేంజర్ ద్వారా సో పంప్స్ ద్వారా మనం పంపిస్తామని చూడండి. ఒకసారి లైన్ డయాగ్రామ్, ఒకసారి లైన్ డయాగ్రామ్ ఎలా చేస్తాము చూడండి. ఒకసారి సింపుల్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో అంటే ఇది జనరేటర్ అనుకున్నా, ఇది అబ్జార్బర్ అనుకున్నా, అలాగే దీన్ని ఎవాపరేటర్ అనుకున్నా, ఓకేనా. దీని నుంచి దీనికి పంప్ అవుట్ ఉంటుందని చెప్పాను. అలాగే దీన్ని డైరెక్ట్గా వీక్ సొల్యూషన్ బ్యాక్ వచ్చేదని కూడా చెప్పాను. చాలా క్లియర్గా చెప్పాను దీని గురించి. అలాగే సో దీంట్లో నుండి ఏదైతే అమౌంట్ వచ్చిందో దాన్ని కండెన్సర్ పంపిస్తానని చెప్పాను. కండెన్సర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోదని చెప్పాను. ఓకేనా. రిసీవర్కి వెళ్ళి రిసీవర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది ఒకటి ఉండేదని చెప్పాను. ఇది వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అని చెప్పాను. చాలా క్లియర్గా చెప్పాను. ఇది అబ్జార్బర్, సో ఇది పంప్ ఒకటి ఉంటుందని చెప్పాను. సో ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తున్నాను అంతే. ఇది జనరేటర్, ఇది కండెన్సర్, ఇది రిసీవర్, అలాగే దీన్ని ప్రెజర్ రిడ్యూసింగ్ ఎక్స్పాన్షన్ వాల్వ్, ప్రెజర్ రిడ్యూసింగ్ వాల్వ్ అనుకోవచ్చు, ఎక్స్పాన్షన్ వాల్వ్, అలాగే దీన్ని సో ఎవాపరేటర్ అంటారు. సో నేను చాలా క్లియర్గా చెప్పాను దీని యొక్క లైన్ డయాగ్రామ్. ఫస్ట్ ఏమవుతుందని చెప్పాను, లో ప్రెజర్ అమ్మోనియా వేపర్ అంటే NH3 వేపర్ వస్తుంది. సో ది అట్మాస్ఫియర్ నుంచి టెంపరేచర్ రిసీవ్ చేసిన తర్వాత ఈ అమోనియా యాక్చువల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ కాస్త వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎవాపరేటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ నుంచి కొంత టెంపరేచర్ రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఎవాపరేటర్లో అంటే ఇది మనం దేనికి కనెక్ట్ చేస్తామంటే ఏ రూమ్ అయితే మనం కూల్ చేయాలనుకున్నాం ఆ రూమ్కి ఎవాపరేటర్ పెడతాం. పెట్టినప్పుడు ఏంటంటే అమోనియా ఫస్ట్ స్టార్టింగ్ అమోనియా రూమ్ యొక్క టెంపరేచర్ రిసీవ్ చేసుకుని గ్యాస్ ఫామ్ అవుతుంది అనేది లో ప్రెషర్ వేపర్ కన్వర్ట్ అవుతుంది. ఈ లో ప్రెషర్ అమోనియా అబ్జార్బర్లోకి వచ్చాం. సో అబ్జార్బర్లో మనకి ఏంటంటే కూలింగ్ వాటర్ ఇన్ను అవుట్ ఉంటుంది, రెండు ఉంటుంది. సో ఇన్ను అవుట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ అమోనియా వేపర్ కూల్ చేసి ప్లస్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ NH3 ప్లస్ H2Oతో మిక్స్ అవుతుంది. ఓకేనా. సో H2Oతో మిక్స్ అయ్యి, ఓకేనా, అంటే కంప్లీట్ లిక్విడ్ సొల్యూషన్ అన్నమాట. స్ట్రాంగ్ సొల్యూషన్ కన్వర్ట్ అవుతుంది. ఇందులో ఏమేమి ఉన్నట్టు అమోనియా ఉన్నట్టు, అలాగే వాటర్ రెండు ఉన్నాయి. సింపుల్గా చెప్తున్నాను, ఓకేనా. ఇందులో ఏమో అబ్జార్బర్లో ఏమేమి మిక్స్ అవుతాయి అంటే అమోనియా వాటర్తో మిక్స్ అవుతుంది, అలాగే కూల్ కూడా అవుతుంది. ఇక్కడ కూలింగ్ వాటర్ ఇన్నో ఒకటే చేస్తాం కాబట్టి అమోనియా ప్లస్ వాటర్ రెండు కూల్ అయ్యి పంపు ద్వారా మనం జనరేటర్లో పంపిస్తాం.
జనరేటర్లో కూడా మనకి హీటింగ్ కాయిల్ ఉంది. సో హీటింగ్ కాయిల్ ఉండడం వల్ల ఏంటంటే ఈ హీట్ చేస్తాం, ఇదేంటి అమోనియాని వాటర్ని మనం హీట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? హీట్ చేయడం వల్ల ఏంటంటే అమోనియా పైకి వెళ్ళిపోయింది, వాటర్ కిందకు వచ్చేసింది. ఓకే, మళ్ళీ అబ్జర్వర్లోకి వచ్చేసింది. ఏది వాటర్ రిటర్న్ వచ్చేసింది, అమోనియా మాత్రం కండెన్సర్లో వెళ్ళింది, ప్యూర్ అమోనియా. ఓకేనా? సో దీనికి హై ప్రెషర్ వేపర్ అమోనియా అంటే ఇక్కడ ఈ స్టేజ్లో వేపర్ స్టేట్ ఉంది. ఆఫ్టర్ కండెన్సేషన్ అయిన తర్వాత ఈ స్టేట్ వచ్చేసరికి హై ప్రెషర్ లిక్విడ్ చేంజ్ అవుతుంది అమోనియా. ఆఫ్టర్ కండెన్సేషన్ హై ప్రెషర్ వేపర్ కాస్త హై ప్రెషర్ లిక్విడ్ కింద చేంజ్ అవుతుంది. దాన్ని రిసీవర్లోకి రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, రిసీవర్లో అయిన తర్వాత త్రూ ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా అంటే ఏ ప్రెషర్ అయితే లిక్విడ్ హై ప్రెషర్ అయితే లిక్విడ్ అయిందో ఇక్కడ లో ప్రెషర్ లిక్విడ్ ఎంటర్ అవుతుంది ఎవాపరేటర్లోకి. ఎవాపరేటర్లో అసలు స్టార్టింగ్ చూడండి ఒకసారి, లో ప్రెషర్ వేపర్. సో దీని యొక్క అన్నింటి లో ప్రెషర్ లిక్విడ్ అంటే ఎవాపరేటర్ ఏం జరుగుతున్నట్టు, లో ప్రెషర్ లిక్విడ్ ఏదైతే వస్తుందో అది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ తీసుకుని లో ప్రెషర్ వేపర్ కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయిన తర్వాత లో ప్రెషర్ లిక్విడ్ మళ్ళీ దీంట్లో నుంచి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఎంటర్ అయ్యి లో ప్రెషర్ లిక్విడ్ కాస్త మళ్ళీ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ తీసుకుని లో ప్రెషర్ వేపర్కి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది. సో దీన్ని వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నేను చిన్న డెరివేషన్ కాబట్టి క్యూఈని నేను ఏమనుకుంటున్నానంటే హీట్. సో ఫస్ట్ క్యూజీ రాస్తాను. క్యూజీని హీట్ సప్లై టు ద జనరేటర్. ఓకే, హీట్ సప్లై టు ద జనరేటర్ అనుకున్నాను. అలాగే క్యూసీని నేను దట్ ఈస్ కండెన్స్డ్ హీట్ సప్లైడ్ టు ద అట్మాస్ఫియర్ అంటే హీట్ రిజెక్టెడ్ టు ద అట్మాస్ఫియర్ అనుకోండి. ఎంతైతే హీట్ కండెన్సర్ ద్వారా బయటకు వెళ్తుందో అది అంటే ద హీట్ ఈస్ రిజెక్టెడ్ టు ద అట్మాస్ఫియర్ ఆర్ హీట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద కండెన్సర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అలాగే క్యూఈని హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఇది అది ఏదైతే రూమ్ నుంచి ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో ఆ హీట్ అనుకున్నాం. ఓకేనా? అంటే ఇది మనం దీనికి హీట్ సప్లై చేస్తున్నాం, దట్ ఈస్ క్యూజీ. దీనికి హీట్ సప్లై చేస్తున్నాం, దట్ ఈస్ క్యూఈ. కానీ హీట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, క్యూసీలో జరుగుతుంది. ఓకేనా? సో నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే క్యూఈ. అలాగే QP, that is the power developed in a pump because of friction వల్ల ఉండడం వల్ల ఏదో. సో దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటాను అన్నమాట, బికాజ్ ఇట్ ఈస్ ఎ నెగ్లిజిబుల్ హీట్ లిబరేటెడ్ ఇన్ ఏ పంప్. సో నేను దీన్ని నెగ్లెక్ట్ చేస్తాను, చాలా ప్రొఫౌండ్ ఇది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఏ రాయొచ్చు, హీట్ రిజెక్టెడ్. కనిపిస్తుంది అందరికీ? ఆల్ ఆఫ్ యూ కనిపిస్తుందా? ఓకే, నేను అలా రాయొచ్చు. దీన్ని QG is heat supplied to the generator, QC is heat removed from the condenser, అలాగే QE is heat absorbed from the atmosphere. ఓకేనా? సో ఇది అనుకున్నాను నేను. QC that is heat rejected is equal to heat supplied plus heat supplied through generator, heat supplied to the evaporator, that is heat absorbed by the atmosphere. సో ఇలా రాసుకోవచ్చు. ఓకే, అలాగే నేను ఇక్కడ TG that is జనరేటర్లో ఉన్న టెంపరేచర్, PC కండెన్సర్లో ఉన్న టెంపరేచర్, PE ఎవాపరేటర్లో ఉన్న టెంపరేచర్ అనుకున్నాం. సో నేను అలా రాస్తే నేను అలా రాయొచ్చు ఒకసారి, QG ప్లస్ QE. సో నేను ఇలా రాసుకున్నాను కానీ మెకానికల్ ఉంది, సో నేను తిరగా రాసుకున్నా. సో నేను మళ్ళీ దీన్ని మళ్ళీ రాస్తే TC టెంపరేచర్ QG ప్లస్ QE by TE it is equal to QC by TC అంటే బై టెంపరేచర్తో మల్టిప్లికేషన్ అంతే, మళ్ళీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తాను చూడండి ఒకసారి. చేసిన తర్వాత QC అంటే తెచ్చుకున్నాం. QC అంటే QG ప్లస్ QE అని.
సో QC నేను రాస్తాను. QG by TG plus QE by TE is equal to QC అంటే ఏంటి? QG plus QE అంతేనే కదా by TC. సో నేను చేస్తే QG by TG plus QE by TE is equal to QG by TC అలాగే ప్లస్ QE by TC. నాకు ఇక్కడ QG ఒకటి ఉంది, ఇక్కడ QG ఉంది. నేను QGని కామన్ చేస్తాను అని ఇటువైపు తీసుకొస్తే QG by TG మైనస్ QG by TC. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే QE by TC ఇక్కడ Q ఉంది కదా అటువైపు కనిపిస్తుంది. QE by T సింపుల్. నేను QG కామన్ చేస్తే 1 by TG మైనస్ 1 by TC ఇటువైపు అటువైపు. సో QE కామన్ చేస్తే 1 by TC మైనస్ 1 by TE. ఓకే, సో నాకు ఇంకా కనిపిస్తుంది కింద కనిపిస్తుందా మీకు? ఓకేనా? సో కనిపించట్లేదు. సో ఇక్కడే క్యాస్ట్ చేస్తాను. ఓకే, నేను QG ఇంటూ ఏ రాయొచ్చు? TC మైనస్ TG బై TC కింద రాయొచ్చు. సింపుల్గా నేను అవసరం చేశాను. TC మైనస్ TG బై TG మైనస్ TG ఇంటూ TC ఇట్ ఈస్ ఈక్వల్ టు QE ఇంటూ TE మైనస్ TC బై TC ఇంటూ TE. ఓకే, నాకు ఎలా వచ్చింది ఈక్వేషన్? సో ఇలా వచ్చిన ఈక్వేషన్ని నాకు తెలుసు. సో నేను సింపుల్గా రాస్తాను ఒకసారి. QGని నేను ఎలా రాస్తానంటే QG ఈజ్ ఈక్వల్ టు సో QE ఇంటూ TE మైనస్ TC బై TC TE. ఓకే, ఇంటూ ఇటువైపు పంపిస్తే TG ఇంటూ CTC బై TC కింద రాస్తాను. ఓకే, సో దట్ ఈస్ ఇటువైపు వెళ్తే సో డినామినేటర్ రాస్తా. సో పైకి వెళ్ళి TC బై TC TG. సో నాకు TC క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ ఏమైంది? QE ఇంటూ TE మైనస్ TC బై TE ఇంటూ TG బై TC మైనస్ TG. సో ఇది ఈక్వేషన్ వచ్చింది. సో నాకు COP అంటే తెలుసు. COP ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సో నాకు QE బై QG అని తెలుసు. సో QE అంటే QE. నేను QG అంటే ఏ రాయొచ్చు? అంత రాయొచ్చు. అండ్ QE ఇంటూ TE మైనస్ TC బై TE ఇంటూ TG బై TC మైనస్ TG. ఓకే, సో నేను ఇందులో QE క్యాన్సిల్ అయింది. అలాగే పైన కిందకి డినామినేటర్ అంటే నేను పైకి మొత్తం పైకి పంపించేస్తాను మొత్తం. అండ్ నాకు ఏమొచ్చిందంటే COP ఈజ్ ఈక్వల్ టు నాకు కావాల్సిన దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఐడియల్ గ్రాఫ్ అబ్జార్ప్షన్ రిప్రజెంటేషన్. ఓకేనా? COP ఈజ్ ఈక్వల్ ఏ రాయించాను పైన TE బై TE మైనస్ TC ఇంటూ TC మైనస్ TG బై TG. ఓకే, సో నాకు ఇది వచ్చింది రిలేషన్. సో నేను ఇంకొక టర్మ్ రాస్తాను. TE బై TE మైనస్ TC నే ఇది COP ఆఫ్ ద దట్ ఈస్ కార్నాట్ సైకిల్ యొక్క COP. TC మైనస్ TG బై TG నే ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ సైకిల్.
ఓకేనా. సో దీన్ని అంటే సిఓపి ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ ఇస్ ఈక్వల్ టు కార్నాట్ ఎఫిషియన్సీ అని రాయొచ్చు సిఓపి. సో నేను పీసీ నేను ఇక్కడ రాస్తున్నాను ఒకసారి. PE by PE minus PC ने it is equal to Carnot efficiency अंदर sorry COP of the coefficient of performance COP for Carnot cycle okay ना. అలాగే PC by TG by TG ने so efficiency Carnot efficiency under COP for Carnot cycle refrigerator TC by TC నేను efficiency of the engine అన్నమాట. సో ఈ రెండింటిని ఇక్కడ రాసుకుంటే అంటే జస్ట్ నేను దీని గురించి చెప్పడానికి మాత్రం చేశాను ఇది. సో ఇది మనకు ఓవరాల్గా సిఓపి ఆఫ్ ద రిఫ్రిజిరేషన్ సైకిల్. సో దీంట్లో ఈ టర్మ్ ఏమంటామంటే కార్నట్ సైకిల్ యొక్క సిఓపి ఫర్ కార్నట్ సైకిల్ రిఫ్రిజిరేటర్, ఇదేమో ఎఫిషియన్సీ ఫర్ ఇంజిన్స్ అన్నమాట. ఓకేనా. టెంపరేచర్ రేంజ్ టీసీటీజీ, ఇక్కడ టెంపరేచర్ రేంజ్ టీఈటీసీ. సో అంతే డిఫరెన్స్. ఇది సిఓపి ఫర్ performance coefficient of performance for ideal vapor absorption refrigeration system. చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంట్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను, అవి కూడా చూడండి. సో క్లోజ్ అయిపోతుంది చాప్టర్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.